అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా జాతీయ మరియు విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. కువైట్ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే చెత్తను అయితే ఎక్కువగా వేస్తూ ఉన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తూ వెళుతూ ఉన్నారు. అందులో కువైట్లో ఉన్నారు, ప్రవాసులు ఉన్నారు. అలాగే వేల మంది మున్సిపాలిటీ కార్మికులను మనం చూసుకుంటే వాటిని క్లీన్ చేసే పనిలో పడడం జరిగింది. గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే వందల టన్నుల వ్యర్థాలను దాదాపు 2-3 రోజులు కష్టించి వారైతే క్లీన్ చేయడం జరిగింది. తాజాగా మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో అయితే కనబడుతుంది. కువైట్ మున్సిపల్ కార్మికులు వర్షం కురుస్తున్నప్పటికీ తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారని చెప్పి పూర్తి స్థాయిలో వారు వ్యర్థాలను తొలగిస్తున్నారని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కువైటీలో వాన పడినా సరే, ఎండ వచ్చినా సరే, చలి వచ్చినా సరే కువైట్లోని మున్సిపల్ కార్మికులు రోడ్లపైన క్లీనింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి, అలాగే వర్షాలు పడినప్పుడు ఏదైనా నాలాలు ఉంటాయి కదా, నీళ్లు పోయే నాలాలు ఎక్కడైతే అడ్డుపడినా సరే అప్పుడు కూడా కువైటీ మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి, అలాగే ఇప్పుడు వర్షం కురుస్తున్నప్పటికీ ఎవరైతే డస్ట్బిన్లు, చెత్త కుప్పలు ఏవైతే ఉన్నాయో చాలామంది చెత్త కుప్పల దగ్గరకు వెళుతూ ఉంటారు, కానీ ఆ లోపల వేయకుండా బయట వేస్తూ ఉన్నారు. దీంతో మున్సిపల్ కార్మికులకు కష్టం అవుతూ ఉందని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలిపాడు. చాలామంది కువైట్లో మనం చూసుకుంటే ఇంటిలో ఉన్న చెత్తను కీసులో ఒక కవర్లో పెట్టుకుని చెత్త కుప్పల దగ్గరకు అయితే వెళ్తారు. చెత్త కుండీ దగ్గరకు వెళ్ళినప్పుడు కొద్ది దూరం నుంచి విసిరేసి వెళ్తూ ఉంటారు. ఇంత దూరం వచ్చిన వాళ్ళు 2 అడుగులు వేసి ఆ యొక్క చెత్తను అందులో వేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత కవర్ పగిలి ఆ యొక్క వ్యర్థాల నుంచి దుర్వాసన వస్తూ ఉంది, తద్వారా రోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కువైటీ పౌరుడు తెలిపాడు. ఏది ఏమైనా సరే అటువంటి వాసన వస్తూ ఉన్న వస్తువులు కానీ ఏవైనా సరే మున్సిపల్ కార్మికులు తమ యొక్క పనిని సంపూర్ణంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.